టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కింగ్ కోహ్లీ ప్రకటించారు. 14 ఏళ్ల కెరియర్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశారు. ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ దేశం తరపున కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. టెస్ట్ క్రికెట్కు క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించారు. 14 ఏళ్ల కెరియర్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ 123 టెస్టులో 9230 పరుగులు చేశారు. ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ దేశం తరపున కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే టీమిండియా టాప్ బ్యాటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడనే తెలుస్తుంది. అయితే అభిమానులకు కూడా ఊహించని విధంగా షాక్ ఇస్తూ ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ని కూడా విడుదల చేయడం జరిగింది. 14 ఏళ్ల టెస్ట్ భారత్ జట్టుకు ఆడుతూ వచ్చానని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని కూడా అందులో ట్వీట్ చేయడం జరిగింది. ఇన్నేళ్ళుగా లాంగ్ ఫార్మాట్కు ఆడతానని ఎప్పుడు కూడా ఊహించలేదని అంటూ కూడా వచ్చాడు. కనీసం 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు కాబట్టి ఇంత లాంగ్ ఫార్మాట్ను నేను వచ్చినప్పుడు అనుకున్నాను, ఇంత లాంగ్ ఫార్మాట్ను ఆడబోను అని అనుకున్నాను. కానీ 14 ఏళ్ళు భారతదేశం తరపున ఆడడం చాలా అరుదుగా అనిపించింది, గొప్పగా ఫీల్ అవుతున్నానని. అయితే ఒక్కొక్కసారి స్టేడియంలో దిగిన తర్వాత, స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత, అయితే బయట దేశంలో ఆడుతున్నప్పుడు, విదేశాల్లో ఆడుతున్నప్పుడు ఆ యొక్క జనగణమన జాతీయ గీతాన్ని వింటూ ఉంటే మనసంతా ఉప్పొంగిపోతుంది అని కూడా తన సందేశం ద్వారా తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అభిమానులకు మాత్రం అయితే చేదు వార్తగా అయితే తెలుస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే ఈ జర్నీలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. భారత జట్టుతో వెళ్ళినప్పుడు ఓటములు, గెలుపులు అన్ని విషయాలు తెలుసుకున్నాను. భారత జట్టులో ఎన్నో విషయాలను కూడా తెలుసుకున్నానని చెప్పిండు. ఇదే విధంగా అయితే ఎన్నో విధాలుగా నాకు పాఠాలు కూడా నేర్పిందని అంటూ కూడా ఈ జర్నీలో 14 ఏళ్ల జర్నీలో ఎన్నో పాఠాలు, పాఠాలు కూడా నేర్చుకున్నాను. తోటి వారితోనూ ఎలా మెలగాలో కూడా దేశం కోసం ఆడుతూ ఉంటే చాలా గర్వంగా ఉండేది అంటూ కూడా అయితే చెప్పుకుంటూ వచ్చాడని తెలుస్తుంది. అయితే మీడియాలో సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేశాడు అని తెలుస్తుంది. అయితే 14 ఏళ్ల ఈ యొక్క టెస్ట్ కెరీర్ మొత్తం కూడా సంతృప్తినిచ్చిందనే తెలుస్తుంది అని చెప్తూ వచ్చాడు. అయితే మొత్తం 123 టెస్టులలో 9230 పరుగులు చేసినటువంటి విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ ప్రయాణానికి, టెస్ట్ ప్రయాణానికి అయితే వీడ్కోలు పలుకుతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే టీ20 సిరీస్ నుంచి అయితే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మాత్రం వన్డే సిరీస్ మాత్రమే ఆడబోతున్నాడు అని తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.